వెల్కమ్ టు ఎంఎస్టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు ఈరోజు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వారు అనుచరులతో అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. కొద్ది వ్యవధిలో ఈ కార్యకర్తల సమావేశం కన్నా మనం ఆత్మీయ సమావేశం అనుకోవచ్చు. ఆత్మీయ సమావేశం దీంట్లో చాలామంది కొద్దిమంది ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నాతో పరిచయం ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఎక్కువ మంది ఇంచుమించు 30 ఏళ్ల పైబడి నాతో సంబంధాలు ఉన్న ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది ఉన్నారు 60-70 ఏళ్ళుగా మా కుటుంబంతో సంబంధం ఉన్నవాళ్ళు కూడా. వీళ్ళందరూ ఈరోజు వచ్చి వారి సూచనలు ఇస్తారని ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. గతంలో మనం కార్యకర్తల సమావేశం పెట్టుకున్నప్పుడు అందరూ ఏకవచ్చి నిర్ణయం ఇచ్చి మీ ఇష్ట ప్రకారం ఎటపోతే ఎటపోతామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా పరిస్థితులు మార్పులు జరిగినాయి. వాటి గురించి చాలామంది చెప్పడం జరిగింది. కానీ మొన్న నేను విజయసాయిరెడ్డి గారు నన్ను పూర్తిగా మిగతా స్టోరీలన్నీ చెప్పకుండా నేరుగా రాష్ట్రానికి వస్తాను. మొన్న విజయసాయిరెడ్డి గారు నన్ను తీసుకొని జగన్మోహన్ రెడ్డి కలిసేదానికి తీసుకుపోయేటప్పుడు మనం అడిగింది ఏంటంటే, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కడే కాదు, నాతోటి ఉన్న కొంతమంది నాయకులందరూ ఆఖరిసారి మాకు పోటీ చేసే అవకాశం కల్పించమని కోరడం జరిగింది. పార్టీ అధ్యక్షుడు నేను కాదు కాబట్టి నేను ఇచ్చే స్థాయిలో లేను, మాకు సహకారం అందించమని మేము ప్రయత్నామని ఆయన చెప్పడం జరిగింది. అధ్యక్షుడిని ఒకసారి నేరుగా కలిసి అధ్యక్షుడిని మేము అడుగుతామని చెప్పాం. దానికి ఆయన అధ్యక్షుడి గారితో మాట్లాడి సీఎం గారితో పలానా రోజు రండి కలుసుకుందాం మాట్లాడతామని చెప్పింది. దానికి అనుగుణంగా నిన్నగా మొన్న మనం పోయి జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మనం అదే మాట అడగడం జరిగింది. ఆఖరిసారి నాకు వయసు పైబడుతుంది, నాకు ఒకసారి అవకాశం కల్పించండి, ఈసారి పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టికెట్లు అనౌన్స్ చేశాం. ఇప్పుడు టికెట్లు మార్చితే చాలా ఇబ్బందులు ఉంటాయి నాకు పార్టీ అధ్యక్షుడిగా. అందువల్ల మీరందరూ నాకు ఈసారి సహకరించాలని చెప్పడం జరిగింది. నాకు ఏదో ఎమ్మెల్సీలో ఏదో ఇస్తానని చెప్పారు. ఆ ఎమ్మెల్సీలు అవన్నీ ఇంతకుముందు కూడా చెప్పారు, నేను ఇంతకుముందు కూడా తీసుకోలేదు. నాకొద్దు, నాకు కావాల్సింది ఎమ్మెల్యేనే ఆ రోజు చెప్పాను. కానీ అది పరిస్థితులు దానికి అనుకూలంగా లేవన్నా నేను ఎట్టయినా ఇంతకుముందు ఏదో తప్పు జరిగిందో పొరపాటు జరిగిందో ఇంతకుముందు మిస్ అయిపోయింది. ఈసారి నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, మీరు నాకు సహాయం చేయండి, నేను అనుకూలంగా చేస్తానని మిమ్మల్ని పక్కన పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. మనం రాజశేఖర రెడ్డి గారితో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇన్ని సంవత్సరాలుగా వారి కుటుంబంతో ఉన్న సంబంధం కానీ నేరుగా వాడు మాట్లాడే మాటలను బట్టి కానీ మనకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నేనేదో అది ఇస్తాను ఇది ఇస్తాను నేను చెప్పరా, నాకు సహకారం చేయమని అడిగాడు. వెంటనే మనల్ని కండవ వేసుకొని పార్టీలో చేరమన్నప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే, మన ఊరికి వచ్చి మనం అందరం మాట్లాడుకొని మనందరం సమిష్టిగా ఒక నిర్ణయం ప్రకారం అందరం పార్టీలో ఈ ఒక్క 2 రోజులుగా నాకు చాలా సమస్యలు, చాలా ఫోన్లు, చాలా నా అనుచరులు కానీ నా సహచరులు కానీ ఈ 2 రోజులుగా చాలా వింటా వచ్చారు. ఇక్కడ చాలామంది మాట్లాడతామని చెప్పారు నాతో, కానీ ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడారు. అంటే ఇంతమంది సమావేశం ఈ ప్రెస్ ముందు మాట్లాడడం బాగూడదు అనుకున్నారో ఏదో తెలియదు.
ఒక ఆయన ఇంకా ఇట్టి అంటున్నాడు, నేను మాట్లాడదలుచుకోలేదండి. చాలా మందికి ఈ 5 సంవత్సరాల్లో ఇబ్బందులు జరిగాయి. మన కార్యకర్తలు కానీ, మనతో ఉన్న నాయకులు కానీ, వాళ్ళు దానికి భయపడుతున్నారు. మళ్ళా నువ్వు చేస్తానంటున్నావు, మళ్ళా మాకేదైనా ఇబ్బందులు కావని మీరేం చెప్తున్నారు, రేపు పొద్దున మాకు ఇబ్బంది అయితే ఎట్టా? మా ఇబ్బందుల్లో మీరు ఏ విధంగా సహాయం చేయగలరు అనే మాట మాట్లాడుతున్నారు. చాలామంది ఒక ఆర్థికంగా కాదు, కొంతమంది పోలీస్ పరంగా కానీ, కొంతమంది జైలుకు కూడా పోవడం జరిగింది కొత్త పుణ్యానికి. ఇలాంటి ఇబ్బందులు మత్స్యకార గ్రామాల్లో తగాదాలు పెట్టడం, ఇటువంటి మనం ఎప్పుడూ ప్రశాంతంగా మన ప్రాంతం ఉండాలా, ఆ ప్రాంతం అందరూ కలిసి అభివృద్ధి చెందాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాం. కానీ ఎప్పుడు ఒక వర్గాన్ని పెంచుకునే దానికి అవతల వర్గాన్ని మీద ఏదో చీలికి తెచ్చేదానికి మధ్యన వాడియో ఇంకొకటి వాడో మనం ఎప్పుడు చేయలే. అందరికీ తెలిసిన సంగతి. మరీ ముఖ్యంగా నాకేంటంటే ఎక్కడ తగాదాలు కొట్లాట్లు ఉండకూడదని కోరుకునేవాడిని. దాన్ని చూసి భయం కాదు, కానీ కొట్లాట్లు తగాదాల వల్ల ఆ కుటుంబాలు నాశనం కాకూడదు. మనం రెచ్చగొట్టి ఒకరికి చేస్తే అవతల పక్కవాడు కానీ యువతల పక్కవాడు కానీ నష్టపోతే ఆ నష్టం తట్టుకోలేమని. ఎందుకంటే స్వతహాగా నష్టపోయిన వాడిని నేను, నాకు దాని బాధ తెలుసు. అందువల్ల నేనేం చెప్పేదంటే ఈ ప్రకాదాలు గలబాలు లేకుండా ప్రశాంత వాతావరణం మన గ్రామాలు, మన ప్రాంతం, నియోజకవర్గం అభివృద్ధి చెందాలా, అన్ని విధాలా అభివృద్ధి చెందే దాంట్లో మనం కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఏదో కొన్ని పథకాలు పెట్టి దాని ద్వారా లబ్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. ఆ లబ్ధి సరైన రీతిలో జరుగుతుందా లేదా అనేది మనకి కొంతవరకు తెలిసినా మనం ఈరోజు ఫీల్డ్ మీదకి పోయి ఇంక నుంచి చూడాలి. మనం సైలెంట్గా ఉన్నాం. నేను రిక్వెస్ట్ చేసేదంటే మన వాళ్ళందరికీ